ఇన్ని సంవత్సరాలు నేను ఇంత మంచి ప్లేస్ని ఎట్లా మిస్ అయ్యా అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ హరిత్. వెల్కమ్ టు హరిత్ మోటో బ్లాగ్స్. ఈరోజు కడప ట్రిప్ డే 5 అన్నమాట. గోయింగ్ బ్యాక్ టు నెల్లూరు. అండ్ కడప దగ్గర దారిలో పాలకొండ అనే ఒక టెంపుల్ ఉందంట ఫారెస్ట్లో. నేను ఎప్పుడు పోలేదు. ఆ టెంపుల్ చూసుకొని డైరెక్ట్ నెల్లూరు వెళ్ళిపోదామని చెప్పేసి ఈరోజు ప్లాన్లో ఉన్నాను. అండ్ ఈరోజు వెదర్ చూస్తే మాత్రం చాలా బాగుంది, అసలు చాలా కూల్గా ఉంది. ఇంకా చూస్తున్నారు కదా. అండ్ మీకు ఫస్ట్ నుంచి చెప్పడం మర్చిపోయాను, వెనక్కి కనిపిస్తుంది చింత చెట్టు. అది 25 years పైన నుంచి ఉన్న పెద్ద చింత చెట్టు. అది మా ఊర్లోనే అతిపెద్ద చింత చెట్టు. అది ఫస్ట్ నుంచి చెప్దాం అనుకుంటున్నా, మర్చిపోయాను. ఇట్లాంటి చెట్లు చాలా ఉన్నాయి ఇంకా మా ఊర్లో. అండ్ మోరోవర్ ఒక పెద్ద వేప చెట్టు, 25 years వేప చెట్టు మా ఇంట్లోనే ఉండింది. దానివల్ల రీసెంట్గా ఏమన్నా పడిపోయేటట్టుందని, ఇంటికి ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కొట్టేశారు దాన్ని. మా ఇంట్లోనే ఉండింది పెద్ద వేప చెట్టు. మెయిన్ చెట్లని చాలా ఉన్నాయి మా ఊర్లో, కానీ చూపించడం మర్చిపోయాను మీకు. బట్ ఇప్పుడు టైం లేదు, నేను నెల్లూరు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈసారి ఎప్పుడు వచ్చినప్పుడు రైడ్ చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దామా. మన ఛానల్లోని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం హరిత్ మోటో బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా వేసేసేయండి. రైట్, టైం కరెక్ట్ 9 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను నేను. నుంచి పోతేనేమో 45 minutes to 1 hourలో వెళ్ళిపోవచ్చు పాలకొండకి. నేను కడపకు వచ్చేరోజు చెప్పాను కదా, అవుటర్ రింగ్ రోడ్ కడప బాగుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ పోవాలి పాలకొండకి. మీకంటే అవుటర్ రింగ్ రోడ్ కూడా చూపించేస్తాను. అండ్ కానీ నేను దారిలో పోయేటప్పుడు మీకు మా తోట చూపించలేదు కాబట్టి నేను ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను. 10 minutes 15 minutes ఆగైనా కూడా ఈ వీడియోలో చూపించేస్తాం ఖచ్చితంగా. బాగుంటుంది మా తోట. ఇదేనండి మా తోట. నేను చెప్పే కదా, చామంతి పూలు. November Decemberలో అయితే ఇంకా పూలు వస్తాయి బాగా పెద్దగా. వ్యూ అయితే అదిరిపోద్ది అసలు. నాకు తెలిసినంత వరకు ఏమన్నా షూట్స్ చేసుకోవాలన్నా కూడా కవర్స్ ఇట్లాంటి లొకేషన్ దగ్గర చేసుకుంటే బెస్ట్ అని అడిగితే. అండ్ ఈ అరటి చెట్లు. అండ్ ఆ బ్యాక్ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ దగ్గర వచ్చేసి నిమ్మ చెట్లు ఉన్నాయి మాకు. అందువల్ల పోయే ఓపిక లేక చూపించలేకపోతున్నాను. తోట అనకే కొండ ఉంటుంది మాది. ఆ కొండకి తోటకి మధ్యలో రోడ్డు, ఇప్పుడు మనం పోయే రోడ్డు మామూలు మెయిన్ రోడ్డు, తార్ రోడ్డు. సర్కిల్. నేను మనం లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చాము మా విలేజ్ పోయేటప్పుడు, కడప నుంచి అరౌండ్ స్టార్టింగ్ ఫస్ట్ డే 1లో. మనం వచ్చిన రోడ్డు నెల్లూరుకి పోవాలన్నా కూడా లెఫ్ట్ సైడ్ పోతే చాలా దగ్గర, కడప టౌన్లోకి పోకుండా. స్ట్రైట్ పోయినా కూడా ఆ సర్కిల్ అని స్ట్రైట్ పోయినా కడపకు పోతాం. మనం రైట్ తిరిగాము. రింగ్ రోడ్ ఈ పక్క స్టార్ట్ అయ్యేసి ఇంకా ఆ పక్క ఎండ్ అయిపోతుంది. కడప ఈ టౌన్ ఈ పక్క నుంచి ఆ పక్కకు పోతుంది. నాకు తెలిసి మనం మొత్తం అవుటర్ రింగ్ రోడ్లో పోతాము. సిటీ కడప టౌన్లోకి అయితే నాకు తెలిసి ఏం పని లేదు, అవసరం లేదు. పాలకొండ వచ్చేది కూడా అవుటర్ రింగ్ రోడ్లో అంట, నేను కనుక్కున్నాను. మెయిన్ ఏంటంటే చెప్పాను కదా, పాలకొండ అనే టెంపుల్ మంచి ఫారెస్ట్లో ఉంటుందంట. మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, అక్కడికి వెళ్ళేసి కింద చూడు, ఆటోలు ఏమైనా వెహికల్స్ ఉంటేనే పో అన్నారు, లేదంటే వద్దన్నారు. మరి ఏదైనా నేను పాలకొండ కొండ కింద టౌన్లోకి వెళ్ళాక, ఆ ఫారెస్ట్ టౌన్లోకి వెళ్ళాక నేను చూడాల్సిందే. ఒకవేళ నేను కనీసం ఆ కింద 1 బైక్ 2 బైకులు కనిపించడం నేను వెళ్తాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పాలకొండలోకి పోవాలా అని చెప్పేసి. వాటర్ ఫాల్స్ కూడా బాగుంటుందంట, నాకే తెలియదు, మా బ్రదర్స్ చెప్తూ ఉంటారు. ఇన్ని ఇయర్స్ నుంచి కనీసం మంత్కి 2 సార్లు నేను
అట్లీస్ట్ ఒకసారి కడపకు వస్తున్నా కూడా పాలకొండకైతే పోలేదు. నేను ఇప్పటిదాకా చూపించిన ప్లేస్ అనేది తిరిగేసాను నేను, కానీ పాలకొండకైతే పోలేదు. అక్కడ ముందు కనిపిస్తుంది కదా రైల్వే ట్రాక్ బ్రిడ్జి. నేను మొన్న వేణుదల కొండకి వెళ్ళినప్పుడు డే 2 అండ్ డే 3 వీడియోలో చెప్పా కదా, అక్కడ కొండపైన రైల్వే ట్రాక్ వస్తుందని బెంగళూరుకి అని చెప్పి. అది ఇదే కొత్త లైన్ ఇది. ఇక్కడంతా రెడీ అయిపోయింది, ఇంకా అక్కడ కొండలో రెడీ అవుతా ఉంది. అక్కడ కొండలో రెడీ అయిపోయినాక ఇంకా కడప టు గుంతకల్లు బెంగళూరు లైన్ రెడీ అయిపోద్ది. ఇక్కడ కడప నుంచి కూడా ట్రైన్ పడిపోద్ది బెంగళూరుకి. ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. ఇప్పుడు బెంగళూరుకి ట్రైన్లో పోవాలంటే ఇక్కడ నుంచి గుంతకల్కి వెళ్ళేసి అక్కడ ట్రైన్ మారాల్సి వస్తుంది. డైరెక్ట్ ట్రైన్ అంటే లేదు. ఇంకా బస్సులు అయితే చెప్పలేదు, చాలా ఉన్నాయి. పెట్రోల్ బంక్ దాటొచ్చేసాము. ఫ్యూయల్ అయిపోయింది. ఎక్కడైనా ముందు పట్టించుకోవాలి, డీజిల్ పట్టించుకోవాలి నేను. నా కారు మాత్రము టాటా జస్ట్ మాత్రం మైలేజ్ మాత్రం సరిగ్గా మెచ్చుకొని చెప్తా. నాకు తెలిసినంత నేను ఎన్నో కారు డ్రైవ్ చేశాను, కానీ నా కారు వచ్చినంత మైలేజ్ నాకు ఏది అనిపించలేదు. అంటే నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను, వీడికి కట్టే అనిపిస్తుంది అనుకుంటారేమో, కానీ నేను మైలేజ్ టెస్ట్ చేస్తుంది. ఏ కార్ తీసుకున్నా కనీసం 500 కిలోమీటర్స్ ఎక్కువ పోను నేను. మాత్రం మైలేజ్ ఇట్లాంటి రోడ్స్లో ఒక 90-100 మెయింటైన్ చేసుకుంటూ పోయినా 24 పైన ఈజీగా వస్తుంది. డబల్ రోడ్లో అయితే చెప్పలేదు, 22-21 అట్లీస్ట్ 21 ఏది 90 స్పీడ్లో. ఇంకా 110 పైన పోతే ఇంకా తెలిసిందే, 18, 19, 20 అట్లా వస్తుంది అనమాట. నా కార్ హార్న్ మాత్రం అది ఒక రోజు పని చేస్తుంది, ఒక రోజు చిన్నగా వినిపిస్తుంది. హార్స్ వీల్స్ పోతున్నప్పుడు తట్టే ఉంది. సరే నెక్స్ట్ లాంగ్ ట్రిప్ వేసే లోపల నేను చేయించారా నాకు తెలిసి నెక్స్ట్ కారు లాంగ్ ట్రిప్ కోయంబత్తూర్ ఉండొచ్చు. తిరుపూర్ కోయంబత్తూర్ బిజినెస్ వర్క్ పైన పోవాలా. అండ్ దిస్ ద మెయిన్ సర్కిల్ ఇన్ ఔటర్ రింగ్ రోడ్. ఇప్పుడు మనము రైట్ పోయామంటే నేను మనం వచ్చాం కదా రాయచోటు నుంచి గోల్ చెరువు ఘాట్ అని చూపించా కదా నేను వీడియోలో. ఆ ఘాట్ వరకే నేను వ్లాగ్ చేసిన తర్వాత నేను చేయలేకపోయాను. అదేది ఇటు వస్తాం, వీడికి వస్తాము. లెఫ్ట్లోకి పోయామంటే మళ్ళీ కడప టౌన్లోకి వెళ్తాము, రైల్వే స్టేషన్ దగ్గరికి, బస్ స్టాండ్ కాడికి పోతాం. స్ట్రైట్ పోయామంటే తిరుపతి రోడ్, ఐ మీన్ రాజంపేట. ఆ కొండల్లో ఏమన్నా తెలిసి పాలకొండ ఉండేది. చూస్తేనేమో ఏమీ లేవు. మా తమ్ముని కనుక్కున్నాను ఇప్పుడే. కొంచెం దూరం లోపలికి వెళ్ళి చూడమన్నాడు, ఎవరైనా ఉన్నారో లేదో. ఎందుకంటే లోపల ఉంటాయంటే ఆటోలు కానీ, బైక్ స్టాండ్ కానీ అంతా. వాడు కూడా అదే చెప్పాడు, ఎవరు లేకపోతే రిస్క్ అయితే చేయవాకని. మెయిన్ ఏంటంటే నేను ఇప్పుడు వచ్చింది ఈరోజు సాటర్డే అనమాట. ఈరోజు ఉంటారు అని జనాలు చాలామంది చెప్పారు. అంటే ఓన్లీ సాటర్డే వరకు ఏమో టెంపుల్ తెరుస్తారంట ఇక్కడ. ఓహో, వాటర్ అయితే రోడ్డు మీద కనిపిస్తూ ఉన్నాయి. మరి మొబైల్లో కనపడదు, కానీ ఇక్కడికి లైవ్లో చూస్తుంటే ఇక్కడికి కనిపిస్తూ ఉన్నాయి వాటర్. ఓకే, ఉన్నారు జనాలు. సక్సెస్ఫుల్లీ మనం పాలకొండ కూడా చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఇంకా నెల్లూరుకి వెళ్ళిపోవచ్చు. మొత్తానికి జనాలు ఉన్నారు. స్టెప్స్ ఎక్కి వెళ్తా ఉన్న పైకి, ఇట్లా వెళ్ళాలన్నమాట స్టెప్స్ ఎక్కి పైకి. కొన్ని స్టెప్స్ ఎక్కి కొద్దిగా ఆయాసం వచ్చేసింది, ఇంకా ఎంత దూరం పోవాలో. ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తం కొండలు, వాటర్ సౌండ్ కూడా క్లియర్గా వినిపిస్తుంది. పక్కన ఉన్నట్టున్నాయి వాటర్ ఆడ. కనీసం కిలోమీటర్ పైన పోవాలంటున్నారు ఈ దారిలో. ఎట్లుంటుంది దారి? ఇక్కడ నుంచి చూస్తుంటే కడప టౌన్ అంతా కనిపిస్తుంది. వ్యూ అయితే నేను చెప్పల్లా, ఒక రేంజ్లో ఉందంతే. నిజంగా హైలైట్. కనిపిస్తుంది మీకు, చూస్తున్నారా? శిల్పారామము,
రిమ్స్ హాస్పిటల్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. అసలు ఇన్ని సంవత్సరాలు నేను ఇంత మంచి ప్లేస్ని ఎట్లా మిస్ అయ్యానని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నా. చూస్తున్నారు కదా వెనక అదరగొట్టేస్తుంది వ్యూ అయితే, నిజం కేక్ అంతే. కడప జిల్లా మీద రైడర్స్ రైడ్ చేసే పని అయితే పాలకొండ అయితే ఖచ్చితంగా వచ్చేసిపోండి. ఇప్పుడు నేను సగం దూరమే వచ్చాను, ఇంకా పైకి పోతే వాటర్ అనేది ఉన్నాయంట ఇప్పుడు చెప్పారు, ఎవరైనా అడిగాను. ఆ పైకి వెళ్ళా కూడా చూపిస్తాను. నాకు ఈ సగం దూరం చూసాక వ్యూ అయితే అదిరిపోయింది. అందుకే చెప్తున్నా రైడర్స్ ఎవరైనా కడప నుంచి పోతూ ఉంటే, కడప రింగ్ రోడ్లోనే వస్తుంది పాలకొండ అనే ప్లేసు. కేక్ లాగుంది, కేక్ అంటే కేక్ అంతే. అటైతే వాటర్ కనిపిస్తున్నాయి, వాటర్ ఫాల్స్ ఉంది కింద. కానీ ఇక కిందకి ఎట్లా పోలో నాకు అర్థం కాలేదు. ఇక్కడ నుంచి దారి అసలు లేదు, మరి పైకి వెళ్ళి చూద్దాము. ఖచ్చితంగా ఒక దారి అయితే కింద నుంచే ఉంది దానికి, మరి ఎట్లనో అసలు ఏం అర్థం కాల. వాటర్ ఏమో మంచిగా వస్తున్నాయి అక్కడ. ఇంకా పోవాలంట పైకి, చూద్దాం. ఫస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే పోయిద్దాం. ఒక 1 అవర్ లేట్ అయినా సరే ఇక్కడ ఏమేమైతే ప్లేసెస్ ఉన్నాయో అంత కవర్ చేసుకుని పోదాం నెల్లూరుకి. అడవిలో ఎవ్వరూ లేరు, కింద తినాలి ఉన్నారు కానీ పైన ఉన్నారో లేదో నాకే తెలియదు. ప్రజెంట్ అయితే నేను అడవిలో నేను ఒక్కడే పోతున్నట్టుంది ఇక్కడ. చూసారా ఎంత దట్టమైన అడవి అంటే ఇది. అసలు చుట్టూ చెట్లే, ఏమన్నా పాములు గీములున్నా కూడా ఏమి ఆలోచించవల్ల. నా మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ 2 రోడ్లు ఉన్నట్టున్నాయి, ఎట్లా పోవాలి నాకేం అర్థం కావట్లా. చూస్తున్నట్టయితే మొత్తం అడివే. మొత్తానికి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. నాకు కనిపిస్తున్నాయి కదా వాటర్, పైన వస్తున్నాయి కింద వస్తున్నాయి. మరి అది దారి ఎక్కడుందో అర్థం కాలేదు. ఇంకా పైన చూసిన వాటర్ ఇట్లాగా పోతున్నట్టున్నాయి కిందకంతా. చూస్తున్నారు కదా మీరు, తెలిసి ఇయే వాటర్ ఏమో ఇంకా కింద వచ్చేది. పాలకొండ టెంపుల్ కొండల మధ్యలో, అడవుల మధ్యలో ప్రసిద్ధి చెందినది. చేస్తున్నట్టు ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇప్పుడే స్వామి ఎవరంటే మహావిష్ణువు, పాలకొండరాయ మహావిష్ణువు అంటారు ఇక్కడ స్వామిని. అండ్ వాటర్ ఫాల్స్ కాడికి వచ్చేసి మనకి పోలేమని చెప్పి చెప్తున్నారు. కింద చెట్లు అందుకు బాగా అడ్డంగా ఉంటాయంటే పోలేరు, కష్టం అంటున్నారు. ఇప్పుడు నేను గుడి బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాను. అంత కొండలు అంత బ్యాక్ సైడ్ బాగుందన్నమాట. చూస్తున్నారు మొత్తం ఫారెస్ట్ అంతా. అంతా ఫారెస్టే. అసలు గుడి కూడా అంటే మంచి దట్టమైన ఫారెస్ట్లో ఉంది. రైట్, ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఇట్లా కొంచెం పైకి వెళ్తే నరసింహస్వామి టెంపుల్ ఉందంట. పెద్ద కూడా మళ్ళీ ఇంకోసారి కాదు, మొన్న వేణుతుల కోనలో నరసింహస్వామిని దర్శించుకోలేకపోయాము. నా అదృష్టం బాగుండి ఈరోజు కుదిరింది. మళ్ళీ ఆయన రప్పించుకున్నాడు ఆయన దగ్గర నన్ను. ఈరోజు మళ్ళీ పోయేసి పెద్ద దర్శించుకొని వచ్చేద్దాం. ఇక్కడైతే నేను చూపించడానికన్నా మీరు వచ్చేసి ఒకసారి ఇట్లాంటి ప్లేసులు కాదు, మెయిన్ పాలకొండకు వచ్చేసి ఒకసారి విజిట్ చేసిపోతే మీరు ఎవరైనా ట్రిప్పులు అనేవాళ్ళు, అడ్వెంచర్స్ లైక్ చేసే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా పాలకొండను ఖచ్చితంగా లైక్ చేస్తారు. అంత బాగుంది ప్లేస్ నన్ను అడిగితే.
కూర్చొని ఇక్కడే ఉండి పడుకోవాలనిపిస్తుంది, అసలు నిద్రపోదాం అనిపించేస్తుంది. ఈ చెట్లు, ఈ ప్రశాంతత, ఈ చల్లదనం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అట్ లాస్ట్ వేరే వాళ్ళు కనుక్కుంటే ఇటు సైడ్ పోండి వాటర్ ఫాల్స్ వస్తుంది అన్నారు. అది కూడా చాలా డేంజర్గా ఉందంట, కొంచెం దాటిపోతే. నేను ఎట్లా పోవాలి నాకైతే అర్థం కావట్లేదు. మొత్తానికి దగ్గర చేరుకున్నాం. ఇక్కడ చెట్లుగా ఉన్నాయి. ఎందుకు ముందుకు పోతామో వెనక్కి వెళ్దామని చెప్పి ఆలోచిస్తున్నాను నేనైతే. ఇంతే వాటర్ ఫాల్స్ అనేది ఇంకేం లేదు. దీనికోసం వచ్చాం మన చెట్లలో, కొండల్లో. చూస్తున్నారు కదా, ఇదే వాటర్ ఫాల్స్. ఇంకా మెయిన్ వాటర్ ఫాల్స్కి అయితే మనకు దారి లేదని చెప్తున్నారు. ఇట్టే రిస్క్గా ఉంటుందని చెప్తున్నారు. అందుకని ఇక్కడికి వచ్చాము. ఇది కూడా ఉంటే ఇంతకు ముందు అయితే వాటర్ ఫ్లో లేదు ఇక్కడ. నేను అయిపోయింది, ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. టైం అయిపోయింది నాకు కూడా. ఇంత రిస్క్ చేస్తానని ఏ వాటర్ ఫాల్స్ కూడా ఇప్పుడు తగ్గది రాలేదు అసలు. ఇసుక దట్టమైన అడవి. ఓకే రైట్, టైం అయితే 11:45 అయిపోతుంది. ఇంకా నేను కిందకి వెళ్ళిపోయి బయలుదేరద్దు అనుకుంటున్నాను. ఇదే దారిలో వెళ్ళింది నేను వాటర్ ఫాల్స్ కోసం. అసలు ఇంత రిస్క్ చేస్తాను నేను వాటర్ ఫాల్స్కి పోలేదు. చాలా అంటే చాలా అడ్వెంచర్స్గా ఉంది పాలకొండ ప్లేస్ అనేది. వాటర్ ఫాల్స్కి కానీ టెంపుల్కి రావాలన్నా కానీ. ఆ లోపల నుంచి బయటకు వస్తే ఏదో ఫారెస్ట్లో నుంచి దట్టమైన అడవి నుంచి బయటకు వచ్చినట్టు ఫీలింగ్ వచ్చింది నాకైతే.